ఓ ఆనందమయే చైతన్యమయే సత్యమయే పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ సత్యేన దీపయేత్. ఈ ప్రపంచము శ్రీమాత లీల. ఆమె తన స్వీయ ఆనందంలో అంటే తన సొంత ఆనందంలో ఎప్పటికీ అనంత రూపాల్లో వ్యక్తమవుతుంది. మనము అనుకుంటాము ఇక్కడ మదర్ మిర్రాగా ఒకప్పుడు పాండిచేరిలో కనిపించిన మదరే శ్రీమాత అనుకుంటాం. కానీ ఆమె ఒక్కసారి వ్యక్తిగతంగా ఇక్కడ మనకు మదర్ మిర్రాగా ఏ రకంగా దగ్గరయ్యారో అలా వ్యక్తిగతంగా విశ్వవ్యాప్తంగా అంటే యూనివర్సల్గా విశ్వాతీతంగా విశ్వానికి అతీతంగా ట్రాన్సెండెంటల్గా ఉండే త్రిపుర సుందరి. ఆమె మరి మదర్ మిర్రాగా పాండిచ్చేరిలో భౌతిక రూపంలో ఎందుకున్నారు అంటే అది అతిమానసిక రూపాంతరీకరణ కోసమే ఆమె మదర్ మిర్రాగా ఇక్కడ రూపం తీసుకున్నారు. అయితే పూర్ణయోగ సాధనలో సంపూర్ణ సూత్రము, ముఖ్యమైన సూత్రం ఏంటంటే శ్రీమాతకు ఉన్మీలనం కావటం, శ్రీమాతకు ఓపెన్ కావటము. అలా ఓపెన్ అయ్యి మన మొత్తం అహంకారాన్ని, మన కోరికలను తిరస్కరించటం. శ్రీమాత పేరు మా అన్నది ప్రేమ మంత్రం. ఆ మా అనడంలోనే ప్రేమ ఉంది. ఆ మంత్రము ఆరాధనకు, హృదయంలో పరిపూర్ణ ఏకాగ్రతకు రెండింటికి సర్వోన్నత మంత్రం. ఇది స్వీయ శుద్ధికి అంటే ఈ మంత్రము మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, మనలో ఎన్నో బలహీనతలు ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి. అవి మనం సొంతంగా శుద్ధి చేసుకోవటం అన్నది మన శక్తి చాలదు, మనం చెయ్యలేము. సో దానికి డివైన్ పవర్ అన్నది పనిచేయాలి. అలాంటి ఆ స్వీయ శుద్ధికి మదర్ మంత్రము అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్వీయ అధిగమనానికి, మనల్ని మనము అధిగమించటానికి అంటే మన అహంకారాన్ని మనం అధిగమించటానికి కూడా అమ్మ మంత్రము మా అన్న మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే రూపాంతరం అన్నది పూర్ణయోగ లక్ష్యం, ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని సాధించటానికి కూడా ఒక వరుస దశలు ఉన్నాయి. మొదటిది ఏమంటే మొట్టమొదటి దశ దీంట్లో జీవితము మనకు అందినట్టుగా అంగీకరించటం. అంటే మనకు భగవంతుడు ఏ రకమైన జీవితాన్ని ఇచ్చాడో దాన్ని అంగీకరించడం. నాకు ఇప్పుడు ఇది లేదు, ఇంకా ఉన్నతమైన స్థితి కావాలి, ఇంకా ఉన్నతమైన పదవి కావాలి, ఇది కాదు. జీవితం మనకు ఏ రకంగా భగవంతుడి నుంచి వచ్చిందో దాన్ని అంగీకరించటం. ఇది పూర్ణయోగంలో మొదటి దశ. ఇంకా తర్వాతది మనలో దివ్యమాత ఉనికిని, ఆ అనుభూతిని నిర్మించుకోవటం. నిరంతరము మదర్ ఉనికి, మదర్ కాన్షియస్నెస్ అన్నది మనలో ఉంది, మనలో పనిచేస్తుంది అన్నది ఆ అనుభూతిని మనము నిర్మించుకోవాలి. శ్రీ అరవిందులు శ్రీమాత నామాలపై ధ్యానం చేయటం ఇంకా మూడవది. శ్రీ అరవిందో శ్రీమాత వీళ్ళిద్దరి నామాలపై ధ్యానం చేయటం అంటే వారి నామాలను జపించటం. ఇది చేయటం వలన హృదయంలో ప్రేమ సున్నితత్వ తరంగాన్ని తీసుకొస్తుంది. శ్రీ అరవిందులు అంటారు, ఈ సాధనలో ఒక నియమంగా ఉపయోగించవలసిన మంత్రము శ్రీమాత నామం. అంటే తప్పనిసరిగా ఉపయోగించాల్సిన మంత్రం మనము శ్రీమాత నామం. ఈ పూర్ణయోగ సాధనలో మా అన్న మంత్రం, లేకపోతే శ్రీమాత నామము నా నామము అంటారు. అంటే శ్రీమాత పేరు శ్రీ అరవిందో పేరు, మా శ్రీ అరవిందో, మా అని కానీ లేకపోతే మా శ్రీ అరవిందో అని కానీ, ఈ రెండు ఉపయోగించుకోవాల్సిన మంత్రాలు, మనం జపించాల్సిన మంత్రాలు పూర్ణయోగ సాధనలో. హృదయంలో ఏకాగ్రత, శిరస్సులో ఏకాగ్రత, ఈ రెండు ఉపయోగించవచ్చు. హృదయంలో ఏకాగ్రత పెట్టి అయినా మనం ఈ జపం చేయొచ్చు, లేకపోతే శిరస్సులో ఏకాగ్రత పెట్టి కూడా మనం ఈ జపం చేయొచ్చు. దేనికదే ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మొదటిది ఎట్లా అంటే సైకిక్ బీయింగ్ను ఉన్మీలనం చేసి, అంటే హృదయంలో చేసే ఏకాగ్రత. హృదయంలో ఏకాగ్రం అయ్యి మనము మదర్ మా అన్న నామం జపించుకున్నప్పుడు అది మనలోని సైకిక్ బీయింగ్ను ఓపెన్ చేసి ఉన్మీలనం చేసి భక్తిని, ప్రేమను, శ్రీమాతతో సంయోగాన్ని, మన హృదయంలో ఆమె ఉనికిని, స్వభావంలో మన స్వభావంలో ఆమె శక్తి పనిచేయటాన్ని తీసుకొని వస్తుంది. ఇంకొకటి మనసును, అంటే ఏదైతే మనం శిరస్సు ఉన్నామో, హృదయంతో అయితే చైత్య పురుష మన సైకిక్ బీయింగ్ ఉన్మీలనం అవుతుంది. అదే మనం హెడ్లో అంటే శిరస్సులో ఏకాగ్రత పెట్టి ఈ నామజపం చేశామంటే మనసును ఆత్మ సాక్షాత్కారానికి, మనసు పైన ఉన్న ఊర్ధ్వంలో ఉన్న దాని గురించి చైతన్యానికి,
అంటే మనసు పైన ఎన్నో మనసులు ఉన్నాయి. వీటి గురించి శ్రీ అరవిందులు స్పష్టంగా చెప్తారు. మన సాధారణ మనసుకు పైన ఉన్న ఉన్నత మనసు, తర్వాత ఇల్యూమైన్డ్ మైండ్, ప్రకాశ మనసు, ఇంట్యూటివ్ మైండ్, అంతఃస్ఫూర్తి మనసు, ఓవర్ మైండ్, ఆది మనసు, ఇలా చెప్తారు. వీటన్నింటి గురించి ఆ చైతన్యాన్ని మనలోకి తీసుకొని వస్తుంది. మనం ఎప్పుడైతే శిరస్సు మీద ఏకాగ్రత పెడుతూ నామజపం చేశామంటే. అలాగే భౌతికానికి ఆవల ఉన్న చేతనకు ఆరోహణ చేయటానికి ఈ ఉన్నత చైతన్యం దేహంలోకి దిగి రావటానికి ఉన్మీలనం చేస్తుంది అంటారు శ్రీ అరవిందులు. అయితే నామజపము, శ్రీమాత నామజపము ఇది మాత్రమే కాకుండా భౌతికత మీద, అంటే మన శరీరం మీద కూడా అద్భుతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే దాని రూపాంతరానికి ప్రేరణిస్తుంది. ఇప్పుడు మన భౌతికం మరి రూపాంతరం చెందాలంటే తప్పనిసరిగా చెందాలి. ఎందుకంటే మన శరీరంకున్న ఈ జడత్వం కానీ, ఈ సోమరితనం కానీ, మనం ఏమంటాం ఈ నొప్పులు, ఇవన్నీ కూడా మనకి భౌతికతలో ఉన్న నెగిటివిటీస్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రూపాంతరం చెందాలి, మన భౌతికత అనేది అతి సూక్ష్మంగా తయారు కావాలి అని అంటే నామజపము అద్భుతంగా మనకి ప్రేరణిస్తుంది. అలాగే ఓం నమో భగవతే అన్న మంత్రం, దీన్ని శ్రీమాత జపించారు. శ్రీమాత చివరి రోజుల్లో ఓం నమో భగవతే అన్న నామజపాన్ని ఆమె భౌతిక రూపాంతరానికి, పరివర్తనకు ఉపయోగించారు. సో ఈ ఓం నమో భగవతే అనేది శబ్దమే లేని దాని ఉచ్చారణ హృదయం నుంచి జపం పైకి లేవటానికి దారితీస్తుంది. అంటే మన నామజపము మనం చేసేది ఎలా జరగాలి అంటే, మొదట్లో అది పెదవులతో మా మా అని కానీ, ఓం నమో భగవతి అని కానీ చెప్పుకుంటూ ఉన్నా, ఆ తర్వాత అది శబ్దం లేకుండా హృదయంలోంచి పైకి రావాలి. దానంతట అదే రావాలి, ఉచ్చారణ అన్నది లేకుండా. అలాంటి జపము శ్రీమాత ఉనికితో నిరంతర సంబంధాన్ని మనకి ఏర్పరుస్తుంది. ఏ పనైనా కానీ, పెద్దది కానీ, చిన్నది కానీ, అన్ని పనులను మనం అంకిత భావంతో ఉదాసీనంగా, అంటే ఎలాంటి అటాచ్మెంటు లేకుండా, మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా ఫలితాన్ని ఆశించకుండా ఉదాసీనంగా చేయటానికి శ్రీమాత గొప్ప ప్రాముఖ్యతనిస్తారు. దాంతోపాటుగా శ్రీమాత చెప్తున్న ముఖ్య సూత్రాలు: ఎప్పటికీ రేపు వైపు కదలటం, రేపటి వైపు కదలటం, గతాన్ని పూర్తిగా మరచిపోవటం ఆమె తన బిడ్డలకిచ్చే ఇంకో సూచన. నిత్య జీవితంలో మనం చేసే ప్రతి కార్యము శ్రీమాతకు అంకితం చేయబడాలి. తినడము, తాగడము, నిద్రపోవడము, పని చేయటము అన్నీ. పూర్ణయోగ సాధకుడు ప్రతి పనిలో సైకిక్ బీయింగ్ మార్గదర్శకతను అనుసరిస్తూ, అంటే మనలో సైకిక్ బీయింగ్ అన్నది ఫస్ట్ మనము దాన్ని టచ్ చేయగలగాలి. ఆ తర్వాత దాని నుంచి వచ్చే మార్గదర్శకతను, అంటే మనసు చేసేది. ఇప్పుడంతా మనల్ని మనసు నడిపిస్తుంది, మన ప్రాణం నడిపిస్తుంది, భౌతికత నడిపిస్తుంది. అలా కాకుండా సైకిక్ బీయింగ్ మనల్ని నడిపించాలి. దాన్ని మనం అనుసరిస్తూ అన్ని వ్యక్తిగత ఎంపికలను తిరస్కరిస్తూ, మనకు అది ఇష్టము, ఇది ఇష్టము, అది ఇష్టం లేదు, ఇవన్నీ కాదు, వాళ్ళంటే ఇష్టము, వీళ్ళంటే అయిష్టము, ఇదన్నీ కాకుండా వాటిని తిరస్కరిస్తూ అంతరంలో శ్రీమాత ఉనికి నుంచి వస్తున్న రహస్య సూచనలను, అలా ఉన్నప్పుడు మనము శ్రీమాత ఉనికి నుంచి వచ్చే, ఆ చైతన్యం నుంచి వచ్చే సూచనలను తీసుకోగలుగుతాం. అవి తీసుకోవాలి. ఎప్పుడైనా అహం యొక్క ఆదేశాలు మనల్ని అసురుని వైపుగా తీసుకెళ్తాయి. అహంకారం ఎప్పుడు మనల్ని అసురతత్వం వైపు తీసుకెళ్తుంది. అంతరాత్మ సూచనలు మాత్రమే మనల్ని కాంతి వైపుకు నడిపిస్తాయి. కాబట్టి మనమంతా శ్రీమాతకు సత్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. శ్రీమాత ప్రేమ పట్ల, శ్రీమాత మనందరిపై ఉంచిన విశ్వాసం పట్ల సత్యంగా ఉండాలి. మనమంతా ఆమె అంచనాలకు దగ్గరగా ఉంటూ మన కోసము రాజసంతో ఆమె ఏర్పరిచిన మార్గంలో నడవాలి. మన కోసం అంటూ ఒక మార్గం, ఆమె ఎన్నో త్యాగాలు చేసి మదరు శ్రీ అరవిందులు మన కోసం ఒక మార్గం ఏర్పరిచారు, పూర్ణయోగ మార్గం. మనం రాజసంతో, ఎందుకంటే మొత్తాన్ని వాళ్ళకి అర్పిస్తున్నాము. మనకు ఇందులో ప్రమాదం అన్నది ఏమీ లేదు, మొత్తం వాళ్ళు చూసుకుంటారు మనకు ఏ ప్రమాదం వచ్చినా కూడా. కాబట్టి రాజసంగా ఆ మార్గంలో నడవాలి. ప్రేమతో, కృతజ్ఞతతో ఆమెను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆమె సర్వోన్నత మాత, మహాశక్తి, జ్ఞానమాత మహేశ్వరి, శక్తిమాత మహాకాళి, సౌందర్యము సామరస్యాల మాత మహాలక్ష్మి, పరిపూర్ణత మాత మహాసరస్వతి. ఈ నలుగురు అమ్మల మూలపుటమ్మ శ్రీమాత. కృపామయి, ప్రేమమయి, ఆనందమయి ఆమె కాంతిని, ప్రేమను, ఆనందాన్ని అందుకోవాలంటే మన ప్రార్థన నిష్కపటంగా ఉండాలి. పరిశుద్ధం చేసే ఆ తపస్సు కూడా, పరిశుద్ధం చేసే తపస్సు మనం చేయాలి. మన సమస్త అస్తిత్వము, చైతన్యము కేంద్రీకృతమై శ్రీమాత చైతన్యంలో ఇంకిపోవాలి. మన చైతన్యం అంటూ మనమంటూ లేకుండా
పూర్తిగా శ్రీమాతలో ఇంకిపోవాలి. మన స్వభావం మొత్తము ఆమెకే అర్పితం కావాలి. వ్యక్తిగత ప్రయత్నము పూర్ణయోగంలో తక్కువ పాత్ర వహిస్తుంది. ఇక్కడ వ్యక్తిగత ప్రయత్నం అన్నది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే శ్రీమాతకు మనల్ని మనం పూర్తిగా సమర్పించుకున్నప్పుడు మన వ్యతిరేకతలు కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు శ్రీమాతకు సమర్పించుకుంటూ పోయినప్పుడు, మన అహాన్ని ముఖ్యంగా సమర్పించుకున్నప్పుడు, మనమంటూ లేకుండా పోయినప్పుడు, అప్పుడు యోగం చేస్తున్నది మనం కాదు, మన ద్వారా ఆమెనే, శ్రీమాతనే మనతో యోగం చేయిస్తుంది. మన అంతరంలో ఆమెకు దగ్గరగా ఉండాలంటే శ్రీమాత నామజపం అత్యంత సమర్థవంతమైన సాధనం. ఎప్పుడు అమ్మకు దగ్గర ఉండాలి అని అనుకుంటే, మనము అలా ఉండాలనుకుంటే శ్రీమాత నామజపం మా 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 అనుకోవటమే ముఖ్యమైన సాధనం. ఎందుకంటే ఇది కేవలం ఆమెతో అంతరాత్మిక అనుబంధాన్ని ఫలింపచేయటమే కాకుండా ఆమె అనుగ్రహాన్ని కూడా అందుకున్నట్టు చేస్తుంది. అజ్ఞాన తెరను చీల్చి అంతరాత్మ జ్వాలను తీవ్రతరం చేస్తుంది. తన బిడ్డల పట్ల శ్రీమాతకు గల ప్రేమకు పరిధులు లేవు. అపరిమితమైన ప్రేమ ఉంది ఆమెకు తన బిడ్డల పట్ల, అంటే మన పట్ల. అది మానవ ప్రాణిక భావనల్లో వారికి సహాయపడదు, మనుషులకు సహాయపడదు. అంటే మన ప్రాణ సంబంధ కోరికలు కానీ భౌతిక కోరికలు కానీ తీర్చే ప్రేమ కాదు అమ్మ ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అంటే అంతరాత్మ మార్గంలో సహాయపడుతుంది మనకు. మన అంతరాత్మ వికసించుకోవటానికి సహాయపడుతుంది. మన లక్ష్యం, మన జీవిత లక్ష్యం అదే అయినప్పుడు, అంతరాత్మ వికసించుకోవటమే అయినప్పుడు, అప్పుడు అమ్మ జపం అన్నది అద్భుతంగా పనిచేస్తుంది. ఆమె పట్ల మన ప్రేమ నిష్కపట స్వీయ సమర్పణగా అన్ని స్థాయిల్లో ఎలాంటి కోరిక లేకుండా, ఎలాంటి డిమాండు లేకుండా, నిస్వార్థ రీతిలో, శుద్ధమైన రీతిలో, నిజాయితీగా వ్యక్తం కావాలి. మన హృదయంలో శ్రీమాత పట్ల ఏకాగ్రం కావటానికి, మన సకల భావనలను ఆమెకు అర్పించటానికి ఒక భౌతిక చిత్ర సహాయం, అంటే ఒక ఫోటో సహాయము అవసరం. ఒక ఫోటో తప్పనిసరిగా ఉండాలి. లేదంటే మంత్ర జపము, ఇది చాలామంది విషయంలో అవసరం తప్పనిసరిగా. అయితే ఇది ఎలా సాధించబడుతుందంటే 3 దశల్లో శ్రీమాత పట్ల ఏకాగ్రం కావడం అన్నది 3 దశల్లో సాధించబడుతుంది. అది మొదటిది ఏమంటే శ్రీమాత నామ జపము నిరంతరము స్మరించడం ద్వారా. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా స్మరించడం, పెదవులతో స్మరించడం నుంచి, అది హృదయం నుంచి ఉచ్చారణ లేకుండా వచ్చే శబ్దం కావాలి. అలాగే శ్రవణం చేయడం, శ్రీమాత గురించి శ్రవణం చేయడం ద్వారా. ఇంకా రెండవది శ్రీమాత గురించి నిరంతరము ఆలోచించడం ద్వారా. ఇక మూడవది అంతిమంగా మనసును శ్రీమాత మీద పూర్తిగా స్థిరీకరించడం ద్వారా, స్థిరపరచడం ద్వారా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆమె పట్ల మన తీవ్రమైన భక్తి. ఇది ఆనందకరమైన ధ్యానానికి, ఆమెతో ఐక్యతకు దారితీస్తుంది. నిజానికి పరిపూర్ణ ఆత్మ సమర్పణే కీలకం. శ్రీమాతకు చేసే మొత్తం సమర్పణ అన్నింటిలో ఆమె సహాయాన్ని, ఆమె ఆధ్యాత్మిక సహకారాన్ని, శక్తిని తీసుకొని వస్తుంది. దైవము గురువుగా శిష్యుడు కోరినది ఇస్తాడు మామూలుగా. కానీ ఇక్కడ దైవం ఎవరు? శ్రీమాత, అమ్మ. అమ్మగా ఆమె కేవలం కోరినది కాదు కదా, మన అభివృద్ధికి, బిడ్డ అభివృద్ధికి అవసరమైన ప్రతిదీ అమ్మ ఇస్తుంది. ఆరాధించటానికి, పూజించటానికి శ్రీమాత కేవలం దేవత లేక ఇష్టదేవత కాదు. ఒక నూతన జాతిని సృష్టించటానికి, భూమి మీదకు అతిమానసాన్ని తీసుకొచ్చే ఒక ప్రత్యేక ప్రయోజనం కోసము మానవ రూపం దాల్చిన దివ్యజనని. సర్వోన్నత లక్ష్యాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలంటే మా అన్న మంత్రమే సర్వోన్నతమైనది. ఓం మా 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 మా.